పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మీ అందరికీ తెలిసిన విధంగానే కొండమీది ప్రసంగం, యేసు ప్రభువు బోధించిన కొండమీది ప్రసంగాన్ని మనం చూస్తున్నాం. ఇందులో మొట్టమొదటి భాగంగా ప్రభు ధన్యతల గురించి మాట్లాడుతున్నాడు. ఈ ధన్యతలు అనేటువంటివి సాధారణంగా ఇవి ఆధ్యాత్మికమైన రీతిలో ప్రభువు బోధిస్తున్నాడు. సాధారణంగా ఈ లోకంలో ఎవరు ధన్యులంటే జనాలు ఏమంటారు? మీరు ఎవరినైనా అడిగి చూడండి, ఎవరు ఈ లోకంలో ధన్యులంటే వాళ్ళు బాగా ఆస్తిపరులు, వాళ్ళు ధన్యులు, వాళ్ళకు అన్నీ ఉన్నాయి, వాళ్ళు ధన్యులు. కొన్ని బయట విషయాలను చూసి కొన్ని ధన్యతలు వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ చెప్పబడిన ధన్యతలు ఉన్నాయి కదా, ఈ ధన్యతలలో ఏ ఒకటైనా వాళ్ళు చెప్తారంటే ఖచ్చితంగా చెప్పరు. ఎందుకంటే ప్రభువు బోధించినటువంటి ఈ ధన్యతలు ఆధ్యాత్మికమైనవి. ప్రభు ఏ అర్థంతో వాటిని బోధించాడు, దాని వెనకాల ఉన్నటువంటి స్పిరిట్ ఏమిటి, స్వయంగా యేసు ప్రభువు బోధించిన బోధన కాబట్టి ఇది మనము అర్థం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. చాలాసార్లు పరిశుద్ధ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే దాన్ని నిదానించి చదివినప్పుడు ఆ వాక్యంలో దాగి ఉన్నటువంటి దీవెనలు, సత్యమును మనం గ్రహించి ఆ దీవెనలు మనం పొందుకుంటాం. చాలామంది విశ్వాసులు ఏం చేస్తారంటే రోజుకు ఒక అధ్యాయాన్ని చదవాలి, అప్పుడే మనకు ఆశీర్వాదం అని చెప్పి రోజు ఒక అధ్యాయము గడగడ చదువుకుంటూ వెళ్తారు కదండి. చాలామంది ఏదో ఒక కీర్తన, ఒక 5 అధ్యాయాలు, ఒక అధ్యాయమో చదవాలా అని చెప్పి గడగడ చదువుకుంటూ వెళ్తారు పరిశుద్ధ గ్రంథాన్ని. కానీ అది అర్థవంతమైన రీతిలో చదవడం అనేటువంటిది మనకు ఆశీర్వాదకరం. నేను దాన్నే నమ్ముతాను, ప్రతి విశ్వాసి కూడా దాన్నే నమ్మాలి. అందుకే ఎందుకు ఇంతగా నిలబడి ధ్యానిస్తున్నామంటే వాక్యమును ఏ రీతిలో మనం అర్థం చేసుకోవాలో ఆ రీతిలో అర్థం చేసుకుంటేనే దాని యొక్క లక్ష్యాన్ని మనం చేరుకుంటాం, ఆ సత్యాన్ని మనం గ్రహిస్తాం, అప్పుడు స్వతంత్రులుగా మారుతాం, అప్పుడు దైవాశీర్వాదాలు మన మీదికి రావడం ప్రారంభిస్తాయి. కాబట్టి ఏదో హడావిడిగా చదువుకుంటూ వెళ్ళడం కంటే దేవుని యొక్క గ్రంథము దేని గురించి మాట్లాడుతుంది, అందులో ఉన్నటువంటి ఆశీర్వాదములు ఏంటి, ప్రభువు నోరు తెరిచి చెప్పాడు, అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలేంటి, మనం ఏమి నేర్చుకోవాలి అని చెప్పి మనం ఆలోచన చేసినప్పుడే ఆ వాక్యాలు మనకు అర్థమవుతాయి. అందుకనే ఇక్కడ ధన్యతలు గురించి యేసు ప్రభు చెప్పినప్పుడు అవి ఆధ్యాత్మికమైన ధన్యతలు కాబట్టి ఈ ధన్యతల దగ్గర కొంచెం నిలబడి నిదానంగా మనం ముందుకు వెళ్తున్నాం. తర్వాత ఈ కొండమీది ప్రసంగంలో అనేక అంశాలు యేసు ప్రభు బోధించాడు. అవి చాలా అద్భుతకరమైనటువంటి అంశాలు. ఇవి చాలామందిని రక్షణలోకి నడిపిస్తాయి. యేసు ప్రభు బోధించిన ఈ కొండమీది ప్రసంగం చాలామందిని రక్షణలోకి నడిపిస్తాయి, చాలామందిని ఆకర్షిస్తుంది. ఈ బోధన చాలామంది జీవితాలను ఈ బోధన ప్రభావితం చేస్తుంది అనేటువంటిది ఖచ్చితంగా చెప్పగలం. కాబట్టి ఎవరు ధన్యులు అనేటువంటి విషయాన్ని ప్రసంగం ప్రారంభించిన వెంటనే యేసు ప్రభు అనేక అంశాలు బోధించినప్పటికీ మొట్టమొదట ధన్యులు ఎవరు అనేటువంటి విషయాలు ఇక్కడ బోధిస్తున్నాడు. అందరిని కూర్చోబెట్టుకొని, అందరిని ముందర కూర్చోబెట్టుకొని ఎవరికైతే ఒక వజ్రం దొరుకుతుందో వాళ్ళే ధన్యులు, కొంత బంగారం దొరికిన వాళ్ళకు, ఎవరికైనా వజ్రం దొరికిన వాళ్ళకి వాళ్ళంతా ధన్యులు, వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయినట్లే అని చెప్పి ప్రభు ఇక్కడ చెప్పలే. ధన్యులు ఎటువంటి వారు ధన్యులు
ఈ ప్రపంచంలో రకరకాలైన జనాలు జీవిస్తున్నారు. దేవుడిని ఎరగని వాళ్ళు ఉన్నారు, దేవుని ఎరిగిన వాళ్ళు ఉన్నారు, అసలు దేవుడు అంటే ఎవరు అనేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి ప్రజల మధ్యలో ఎవరు ధన్యులు అనేటువంటి విషయాలను ప్రభు నిర్దిష్టమైన క్రమంలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. ప్రభు ఎప్పుడు కూడా ఎదుటిగా కూర్చున్న జనాలకి ఆయన వాక్యం ఎట్లుంటుందంటే, కొన్నిసార్లు ఈ లోకంలో వాళ్ళు ఎప్పుడూ కూడా వినని ఆధ్యాత్మికమైన విషయాలు వారిని ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ప్రభువు యొక్క బోధన ఉంది. కాబట్టి అక్కడ కూర్చున్న వాళ్ళు ఏదేదో ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, కానీ కొంతమంది పరిచయులను, యూదులను అది వారి హృదయాన్ని నొచ్చుకునేటట్లుంది యేసుప్రభు బోధన. కొంతమందికి ఆ బోధన, యేసుప్రభు బోధన ఎట్లుందంటే వారి హృదయాన్ని నొచ్చుకునేటట్లుంది. కొంతమందికి ఈయన ఏదో అద్భుతకరమైన విషయాలు, ఆశ్చర్యకరమైన విషయాలు బోధిస్తున్నాడని నిదానించి గమనించే వాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి ఇద్దరితో మాట్లాడే విధంగా యేసుప్రభు ఇక్కడ బోధించాడు. ఎవరు ధన్యులు అనేటువంటి విషయాలను బోధిస్తూ కూర్చున్న జనాలతో మొట్టమొదటిగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అంటున్నాడు. ఎవరు ధన్యులు అంటే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని అంటున్నాడు. ఎందుకంటే మనిషి శారీరకంగా బ్రతుకుతున్నాడు కాబట్టి, భౌతికపరమైన దేహాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి, భౌతికపరమైన విషయాలు చూస్తున్నాడు కాబట్టి, దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలను ఆధ్యాత్మికమైన కన్నులతో దేవుని యొక్క స్వరాన్ని గ్రహించి సిలువలో రక్షణ ఉందని చూసి, నేను పాపపు స్థితిలో ఉన్నాను, ఈ పాపపు స్థితిలో నుంచి బయటపడకపోతే నా జీవితం నరకం అవ్వడం మాత్రమే కాదు, నా జీవిత అనంతరము నిత్య నరకంలోకి నేను వెళ్తానని ఒక వ్యక్తి గ్రహించి యేసుప్రభు రక్తంలో కడగబడమే ఆత్మ విషయంలో దీనులవ్వడం, వారికి పరలోక రాజ్యం అది అని అంటున్నాడు. మళ్ళీ తర్వాత ఎవరు ధన్యులు అంటున్నాడంటే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనే మాటను మనం ఇక్కడ చూసాం. దుఃఖపడు వారు ధన్యులు అంటే పాపాల విషయమే ప్రభు పాదముల యొద్ద దుఃఖపడడం, పశ్చాత్తాపపడడం. అయ్యో ఇట్టి ఘోరమైన స్థితిలో నేనున్నానే, నేను బయటపడకపోతే ఎలా, ప్రభుని విశ్వసించకపోతే ఎలా అని చెప్పి ఒకానొక దినాన ఆ వ్యక్తి గ్రహించి పాపాల విషయమే పశ్చాత్తాపపడే వారికి ఓదార్పు ఉంది, పాపక్షమాపణ ఉంది అని చెప్తుంది రెండవ ధన్యత. మూడవ ధన్యత ఏంటంటే సాత్వికులు ధన్యులు. ప్రభు దగ్గర ఏం అలవాటు అవుతుందంటే ఒక విశ్వాసికి సాత్వికమైన గుణం అలవాటు అవుతుంది కదండి. అందుకే చాలామంది తాగుబోతు వాళ్ళు మారుతారు, కఠిన హృదయాలు కూడా సహితం సాత్వికులుగా మారిపోతారు దేవుని సన్నిధిలో. మీరు బైబిల్లో గమనిస్తే పౌలు ఎంత కఠిన హృదయం గలవాడు మీరు చెప్పండి. యేసుప్రభు అంటే తన కొరడాను జులుపేటువంటి వ్యక్తి. యేసుప్రభు అంటే కఠిన హృదయం కలిగి ఉన్నవాడు. నేను నమ్మిందే సత్యం, ధర్మశాస్త్రమే కరెక్ట్, యేసుప్రభుని ఎవరు నమ్ముతారని కొన్ని విషయాల్లో కఠిన హృదయం కలిగిన వాడు పౌలు. కానీ ఎప్పుడైతే తన హృదయంలో క్రీస్తుని గురించినటువంటి సువార్త నిజంగా తాకిందో అతడు సాత్వికుడుగా మారిపోయినాడు. క్రీస్తు కొరకు నేను సమస్తమును నష్టంగా ఎంచుకుంటున్నాను అని అంటున్నాడు. అంటే క్రీస్తు పాదముల యొద్ద ఒక కఠినమైన వ్యక్తి సహితం తన హృదయము మారిపోతుంది, సాత్విక గుణం కలిగినటువంటి స్థితికి అతను వస్తాడు. క్రమంగా అతడు దేవుని యొక్క వాక్యాన్ని నిదానించి గమనించినప్పుడు అలా మారుతూ వచ్చిన వ్యక్తి ఏమవుతాడంటే భూలోకాన్ని స్వతంత్రించుకుంటాడు అనేటువంటిది. భూలోకంలో అన్ని విషయాలను ఆధ్యాత్మికమైన రీతిలో చూస్తూ దేవుని సహాయంతో అన్నిటినీ ఇతడు లోపరుచుకుంటాడే కానీ అతన్ని ఏది కూడా లోపరుచుకునదు. ఈ ఆశీర్వాదము మనందరం కలిగి ఉండాలి. దేవుడు ఆ రీతిలో మనల్ని సృష్టించాడని చెప్పి ఈ ధన్యత మాట్లాడుతుంది. అది కూడా నేను వివరించాను. తర్వాత పోయిన వారం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని అంటున్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు అంటే నేను పాపపు స్థితిలో ఉన్నాను, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు అనే దానికి ఇది సంబంధము. నీతి కొరకు ఆకలి దప్పులు అంటే ఈ పాపపు స్థితిలో నుంచి నేను బయటపడి నీతి అనే వస్త్రమును ధరించుకొని దేవుని ఎదుట నిలబడాలి, లేకపోతే దేవుని ఎదుట నిలబడలేను. నీతిని స్వతంత్రించుకోవాలా, నీతి కార్యాలు జరిగించాలా, నీతిగా బతకాలి, నీతి కార్యాలను ఇష్టపడాలి. నీతి కొరకు ఆకలి దప్పికలు, నీతి న్యాయముల విషయం కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం కదండి. ప్రభు సన్నిధి కొరకు ఆకలి. కొంతమందికి చర్చికి రాకుంటే ఆకలి తీరదు, కరెక్టే కదండి.
ఆదివారం చర్చికి పోలేదంటే వాళ్ళకి ఏదో ఒక వెలితి నిజమైన విశ్వాసికి కలుగుతుంది. ఆరాధనకు వెళ్ళి వస్తేనే ఆ దప్పిక తీరుతుంది, ఆ దాహం అనేటువంటిది తీరుతుంది. కొన్ని ఆధ్యాత్మికమైన విషయాల్లో ఆకలి దప్పులు కలిగి ఉండడము అనేటువంటిది వారు ధన్యులు అని అంటున్నాడు. వారికి తృప్తి ఉంది. సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో చాలా విషయాల్లో మనం గడుపుతూ ఉన్నాం. కానీ ఒక్కరోజు మనం ఆదివారం రోజు దేవుని సన్నిధిలో గడిపితే తృప్తిగా ఉంటుంది. ప్రభువుని ఆరాధిస్తే, ఆయన వాక్యమును వింటే, ఆయనను గణపరిస్తే అనేకమైన భారాలు తొలగిపోయి దేవుని సన్నిధిలో తృప్తి లభిస్తుంది. అది చెప్తున్నాడు. అలా మంచి కార్యముల విషయమై ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అంటున్నాడు. ఇప్పుడు 7వ వచనంలో నుంచి 7వ వచనం 8వ వచనం మనం ఈరోజు చూస్తాము. 7వ వచనం ఏమంటున్నాడు? కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఇది ఖచ్చితంగా క్రైస్తవుని కూర్చున్నటువంటి చిత్రంగా కనబడుతుంది కదండి. పైన అయిపోయిన ధన్యతలన్నీ తర్వాత కనికరం గలవారు ధన్యులు. పోయే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది. ఎవరు ధన్యులు అనే కొద్దీ పోయే కొద్దీ అనేకమైన విషయాలు యేసుప్రభు మాట్లాడుతున్నాడు. వచ్చి కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని అంటున్నాడు. కనికరం కలిగి ఉండుట అంటే ఏంటి? కనికరం గలవారు ధన్యులు అంటే ఇది ఖచ్చితంగా విశ్వాసి గురించి, కొత్తగా జన్మించి నూతన సృష్టిగా మార్చబడినటువంటి వ్యక్తిని గురించి ఇక్కడ యేసుప్రభు మాట్లాడుతున్నాడు. వారు కనికరం గలవారు. నిజానికి క్రైస్తవులు కనికరం గలవారు కదండి. కనికర హృదయం కలిగినటువంటి వారు ధన్యులు అని అంటున్నాడు. వారు కనికరము పొందుదురు దేవుని దగ్గర నుంచి అని అంటున్నాడు. అంటే కనికరం అంటే ఏంటి? ఏ అన్యాయం జరిగినా నేనేం పట్టించుకోను, ఎవరెట్లా పోతే నాకెందుకు అనుకునేది కాదు. కనికరం అంటే మెర్సీ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. మెర్సీ అంటే జాలి, కరుణ, కనికరం, ఇలా నానా అర్థాలు వస్తాయి. ఇంగ్లీష్ బైబిల్లో మెర్సీ అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఏ అన్యాయం జరిగినా నాకేం పట్టదు, నేను మంచిగా మౌనంగా ఉండాలి, ఏ పట్టించుకోకూడదు, ఏ అన్యాయాన్ని ఎదిరించకూడదు, ఏ చెడును గద్దించకూడదు, ఎట్లా పోయేది అట్లా పోని మనకెందుకు అనుకునే కనికరం గురించి కాదు ప్రభు ఇక్కడ చెప్పేది. ఆ కనికరం గురించి ప్రభు ఇక్కడ మాట్లాడడం లేదు. కనికరం గలవారు ధన్యులు అంటే చూసి చూడనట్లు వెళ్ళడం కాదు. ప్రభు ఆ కోణంలో దీన్ని చెప్పడం లేదు. కనికరం అంటే కృప. కనికరం అంటే బాధలో, శ్రమలో ఉన్నటువంటి వ్యక్తిని చూసి అయ్యో పాపం అని కనికరించడం మాత్రమే కాదు, సాధ్యమైనంత వరకు అతనికి హెల్ప్ చేయడం అనేటువంటిదే కనికరం. కనికరం గలవారు ధన్యులు అంటే క్రియలలో, క్రైస్తవం అంటే ఏంటంటే అది క్రియా రూపకమైనది, క్రియలలో చూపించేది క్రైస్తవం. అదే ఇక్కడ కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. అంటే కనికరం అంటే ఏంటంటే అది క్రియలలో చూపించేది. బాహ్యపరంగా అది కనబడదు, అది క్రియలలో చూపించేది. ఈ నరకంలో, ఇరుకులో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి నడిపించేటువంటిదే కనికరం. ఫర్ ఎగ్జాంపుల్ రోమపత్రిక 5వ అధ్యాయంలో ఒక వచనం చదువుతాను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుతాను చూడండి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఎవరి కొరకు చనిపోయాడంట ప్రభు? భక్తిహీనుల కొరకు ప్రభు చనిపోయాడు. మనం ఇంకా బలహీనులమై ఉండగా బలహీనులమైన మన కొరకు, భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. ఇందులో ఏం కనబడుతుంది? దేవుని కృప, ఆయన కనికరము ఇక్కడ కనబడుతుంది. బలహీనులుగా ఉన్న మన కొరకు, భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాను అనేటువంటి విషయాన్ని, అంటే భక్తిహీనులుగా ఉన్న జనాలు నాకెందుకు, బలహీనులుగా ఉన్నతోళ్ళు నాకెందుకంటే బలహీనులుగా ఉన్న వారిని బలపరిచి వాళ్ళకు చేయూతనిచ్చి బయటికి నడిపించడం కనికరం. అంటే భక్తిహీనులుగా ఉన్న వారికి భక్తి అంటే ఏంటి, భక్తి మార్గము తప్పి ప్రవర్తిస్తున్న వారికి భక్తి అంటే ఏంటి అని క్రియల రూపంలో చూపించడము
దానిని ఎదిరించడము, దానిని గద్దించడము, దానిని ఇష్టపడకపోవడం, కనికరం కలిగి ఉండడం. ప్రభు యొక్క కనికరం ఏ విధంగా మన ఎడల బయలుపరుస్తున్నాడంటే, మనం శత్రువులమై ఉండగా, బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా ఆయన యుక్త కాలమున మన కొరకు చనిపోయాను. అది కనికరము. దేవుడు మనపైన చూపిన కనికరము, ఆయన మహాకృప. కాబట్టి కనికరం గలవారు ధన్యులు అంటే, ఏం జరిగినా మౌనంగా చూస్తూ ఉండిపోయే వ్యక్తి కనికరం గల వ్యక్తి అంటే ఏ కోపం రాదు, అటువంటి వ్యక్తి గురించి ప్రభు ఇక్కడ చెప్పడం లేదు. కానీ కనికరం కలిగినటువంటి వ్యక్తి ఏంటంటే, అన్యాయమును చూసి దాన్ని సహించకపోవటం, అంత మాత్రమే కాదు, ఆ బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కొంచెం ధైర్యపరిచి చేయూతని ఇచ్చి ముందుకు నడిపించడం అనేటువంటిది కనికరము చూపడం అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం ఇక్కడ మాట్లాడుతుంది కదండి. కనికరం చూపితే మనం కనికరం పొందుకుంటామని అంటున్నాడు. ఇది పరలోక ప్రార్థనలో కూడా యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి. లూకా సువార్త, మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చదువుదాం చూడండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఏంటి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు? కనికరం గల వారు ధన్యులు, వారు కనికరించబడదురు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము అని అంటున్నాడు. మన రుణస్థులను మనం ఎట్లా క్షమిస్తున్నాము? మనం క్షమించినట్లు ఆయనను క్షమించమని ప్రార్థన చేయమంటున్నాడు. అంటే ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే, నువ్వు క్షమిస్తే నీకు క్షమాపణ దొరుకుతుంది అనే రీతిలో కాదు యేసుప్రభు ఇది చెప్పింది. నువ్వు క్షమిస్తే నీకు క్షమాపణ దొరుకుతుంది అనే రీతిలో కాదు. అదేంటంటే, ఇది యేసుప్రభు దగ్గరికి వెళితే మనం ఏదో కొన్ని మంచి కార్యాలు చేసినందుకు, దేవునికి ఇష్టంగా బతికినందుకు దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడంటే ఖచ్చితంగా కాదు. మన బలహీనులం, భక్తిహీనులం, దేవునికి విరోధంగా శత్రువులుగా ఉండగానే, మనం దేవుని ఎరుగని స్థితిలో ఉండగానే ప్రభువు మన కొరకు చనిపోయాడే. అది కనికరము, అది కృప. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు పూర్తిగా క్రొత్తగా జన్మించిన వారు, పూర్తిగా విశ్వాస జీవితంలోకి వచ్చిన వాళ్ళు, మీరు పాపపు స్థితిలో ఇప్పుడు లేరు. మీరు లోక సంబంధులు గారు. మీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు కాబట్టి, నీతిమంతులు కాబట్టి నీతి కార్యాలు జరిగించమంటున్నాడు. నీతి పనులు చేసి నీతిమంతుడు కాదు, నీతిమంతులు కాబట్టి నీతి కార్యాలు జరిగించమంటున్నాడు. రెండింటికి చాలా తేడా ఉంది, చూసారండి. మామిడికాయలు కాసినందుకు అది మామిడి చెట్టు కాదు, మామిడి చెట్టు కాబట్టే మామిడికాయలు. మనం కొన్ని నీతి పనులు చేసినందుకు నీతిమంతుడు కాదు. మనం ఆల్రెడీ ముందుగానే దేవుడు నీతిమంతులుగా తీర్చాడు కాబట్టే కనికరం చూపండి, క్షమించండి, కరుణ చూపండి అని చెప్తున్నాడు. మీరు ముందుగానే నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. చాలామంది ఏమంటారంటే, నీతిగా బతుకు, నువ్వు విశ్వాసమేనా, నువ్వు అది చేసినావా, ఇది చేసినావా, నీతి పని చేసినావా, ఆ పని చేసినావు అంటే ఇవన్నీ నేనేం చేయలేం కానీ చర్చికి రారు వాళ్ళు. నువ్వు అట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు, ఆ పనులు చేస్తున్నావు, ఏ పనులు చేస్తున్నావు, నీతిగా బతకాలి కదా, నీతి కార్యాలు జరిగించాలి కదా అంటే ఏడ జరిగిస్తాడు? అతని పొజిషన్ ఏంటో చెప్తేనే కదా. అతని పొజిషన్ ఏంటంటే, అతడు దేవుడు పాపిగా ఉన్న వ్యక్తిని దేవుడు కనికరం చూపి, కృప చూపి నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా ఉన్నారు కాబట్టే నీతి కార్యాలు జరిగించండి. కనికరింపబడ్డారు కాబట్టే మీరు కనికరించండి. దేవుడు మిమ్మల్ని ఏ విధంగా క్షమించాడో ఆ రీతిగా మీరు క్షమించండి. ఆ రీతిగా మనసులో పగ కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ కలిగి ఉండకుండా మీరు కనికరం కలిగి ఉండండి. కనికరం కలిగి ఉంటే మీరు కనికరింపబడతారు అని అంటున్నాడు. అదే అర్థం ఇక్కడ పరలోక ప్రార్థనలో కూడా చెప్పింది, అదే దాని అర్థం. మనం క్షమించినట్లు ప్రభు కూడా మనల్ని క్షమించడం అంటే మన క్రియ అక్కడ చెప్పడం లేదు. ఆయన మహాకృప ఏ విధంగా మనల్ని తీర్చిదిద్దిందో దాన్ని గుర్తు చేసుకోమంటున్నాడు. అర్థమవుతుందండి అది. కాబట్టి పాపం ఏం చేసిందంటే, కనికరానికి బదులు అసూయను, పగను, ద్వేషమును పెంచింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను బట్టి ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చి మరొక వర్గానికి మనల్ని చేర్చాడు. కాబట్టి మీరు కనికరం గల వారిగా ఉండండి. అనీతిని, అన్యాయమును ద్వేషిస్తూ మీరు ప్రభువు చిత్తాన్ని గ్రహించి ఆయన వాక్యం కొరకు, ఆయన వాక్యములను ప్రేమించి, ఆయన కట్టడలను ప్రేమించి, ఆయన నియమాలను ఇష్టపడి, కనికరం ఎక్కడ చూపమంటున్నాడో అక్కడ కనికరం చూపి, బలహీనుడికి చేయూతనిచ్చి, ధైర్యపరిచి,
ఈ విధంగా కనికరించండి, మీరు కనికరం పొందుకుంటారు అని అంటున్నాడు. ఎందుకు కనికరం చూపమంటున్నాడు అంటే, మీరు రక్షింపబడ్డారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు, కాబట్టి మీరు ఆ విధంగా చేయండి అని అంటున్నాడు.